PRGS కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం చెందినటువంటి ఎస్గా బాస్ అనేటువంటి కార్మికుడు 9/10/2025 ఆయన విధి నిర్వహణలో ఉండగా ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్లో నరేంద్రపురం దగ్గర ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయనకి యాజమాన్యం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీలో GSLలో పెట్టి ఆరోగ్యశ్రీ కోట ధర వైద్యం చేయించారు. ఏదో అరకొరగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈరోజు ఎస్కే బాసా పనిచేసే స్థితిలో ఉన్నాడు. మరలా ఆపరేషన్ పడుతుంది. చాలా గ్రీవియస్ ఇంజరీస్ అని తగిలినాయి. యాజమాన్యం ఒక వారం రోజులు GSLలో పెట్టి వైద్యం చేయించి పక్క తప్పుకుంది. కానీ అప్పటి నుంచి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఐశ్వర్య ఇండస్ట్రీ అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ కార్మికుడు చావు బతుల మీద ఉంటే యాజమాన్యం పట్టించుకోకుండా తప్పించి తిరుగుతూ ఉన్నది. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము మెమోరం ఇచ్చాం. ఈరోజు కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే పని ప్రమాద పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం తప్పించుకోకుండా తిరుగుతుంటే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఎస్కే బాసాకి పూర్తి స్థాయి వైద్యం అందించాలి. అలాగే అతను పనిచేయలేడు కాబట్టి ఇక అతనికి పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం కల్పించుకొని ఈ ఎస్కే బాసా కుటుంబం న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అన్నా భాష ఎస్కే బాసా కుటుంబానికి ఇవాళ నష్టపరిహారం 15 లక్షల రూపాయలు. రద్దు చేయాలి అగ్ర రైస్ మిల్లును.